వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మోదుగగుంట గ్రామానికి చెందిన 30 కుటుంబాలు సిద్ధ వీరన్న ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జనసేన పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ కార్యక్రమంలో జనసేన కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన పార్టీలో కులం మతం అనే భావనకు అవకాశం లేదని, అందరూ జన సైనికులేనని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం దళితులకు చేసిన అన్యాయాల గురించి ఆ వర్గాల ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను మళ్లించి దళిత వాడలలో అభివృద్ధి లేకుండా చేశారని విమర్శించారు. దళితులకు అన్యాయం చేసిన వైసీపీని నమ్మవద్దని అన్నారు. మెరుగైన సమాజం కోసం కులాలకు మతాలకు అతీతంగా రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి జనసేన పార్టీ కట్టుబడి ఉందన్నారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీలో దళితుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. వైసీపీ మోసపూరిత ప్రలోభాలకు గురికావద్దని, ఆ పార్టీలో కొనసాగుతున్న దళిత సోదరులు పునరాలోచన చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో తెన్నేటి జగజ్జీవన్ రావు, చాపల రమేష్ పాల్గొన్నారు. మరి ఈరోజు మోదుగుంట గ్రామం నుంచి దాదాపు 30 కుటుంబ సభ్యులు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నందుకు ఈరోజు ఆలోచన చేశాను. ఇదివరకు మనకు దళిత వాడి నుంచి తక్కువ మంది దళిత సోదరులు జాయిన్ అయ్యారు. ఈరోజు చాలా పెద్ద ఎత్తున దళిత సోదరులు జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇవాళ రేపే ప్రకటించను. ఈ ఎస్సీ తరఫున ఒక కమిటీ వేసి మీ యొక్క బాధ సాధకాలన్నీ మీ సభ్యుల ద్వారా తెలిసి మీరు వాళ్ళ ద్వారా మనం వచ్చి మన పార్టీని బలోపేతం చేసుకోవచ్చు. మన దళితులు కూడా బలపడవచ్చు. ఆర్థికంగా మనం ఏం పథకాలు వస్తాయి ఏంటనేది మీకు తెలియదు. మీ యొక్క కష్టాన్ని ఖచ్చితంగా ఆదుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇవాళ గడిచిన 5 సంవత్సరాలు కూడా మీరు చూసుకోండి. కావాలంటే ఎవరికి ఎస్సీ సోదరులు కమ్యూనిటీ హాల్స్ ఇచ్చేవారు, కార్లు ఇచ్చేవారు. పాత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఎస్సీల కోసం బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టారు. అంబేద్కర్ విదేశీ విద్యని 13 లక్షలు ఒక స్టూడెంట్కి డబ్బులు ఇచ్చిన సందర్భం నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయకుండా అయినా ఎస్సీలు నాతో ఉన్నారు, ఎస్సీ సోదరులంతా నేను లీడర్ని అని చెప్పుకుంటే సిగ్గు లేదని అడుగుతూ ఉన్నా. ఇవాళ చాలామంది మేము వచ్చి జాయిన్ అవుతున్నారు. కొంతమంది ఎవరో ఇప్పుడు కూడా వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనుకో, జనసేన నుంచి వచ్చి అసలు మాకు సంబంధం లేకుండా ఎవరినో కూడా తీసుకొచ్చి వచ్చిన వాళ్ళు చెప్పుకుంటున్నారు. నాకేం ఇబ్బంది లేదు. ఇవాళ పార్టీ ఎలక్షన్స్ లేవు, అయినప్పుడు కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆదర్శంగా పనిచేస్తాం. జనసేన పార్టీ 10 మందికి ఉపయోగపడే రకంగా ఇవాళ రాష్ట్రంలో ఎదుగుతూ ఉంది. ఎదిగే పార్టీలోకి రావాలనుకుంటారు. ఇవాళ అందరూ కూడా ఈ పార్టీ బలపడాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు. ఇవాళ మన్నివేరేలో 1000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేయించిన ఘనత పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మీరందరూ మన మనుషులుగా ఉంటారు. మన పార్టీ జెండాకి మీరు విలువగా ఉండే. ఇవాళ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారని తెలుసు కూడా కొంతమంది వాళ్ళ దగ్గర 5,000 10,000 డబ్బులు వస్తున్నాయని చెప్పి దళితులంతా మనం జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండాలంటే మీకు ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఇప్పుడు మీరు మా పార్టీలోకి రమ్మని కానీ నేను ఎవరిని అడగట్లేదు. మీకు ఇష్టమయ్యి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, జనసేన పార్టీ మీద నమ్మకంతో వచ్చారు కాబట్టి ఇవాళ ఎస్సీ వర్గాన్ని కూడా బలోపేతం చేస్తాం. ఆ విధంగా ఒక పార్టీని బలోపేతం చేసే దిశగా ఇవాళ జనసేన పార్టీని తాడేపల్లిలో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ ఉంది. ఇవాళ కులం కాదు, ఓ మతం కాదు, అందరూ కూడా ఇవాళ జనసేన పార్టీని ఆదరిస్తూ ఉన్నారు.